ఓం గణేశ శారదా గురుభ్యో నమ. ఈనాటి టాపిక్ ఏంటంటేనండి, ఇది మనసే బంధువు మనసే శత్రువు. ఇదేంటంటే ఒకటే రెండు రకాలుగా ఎలా ఉంటుంది అంటే, ఇది భగవద్గీతలో శ్లోకం అండి. ఆయన అంటాడండి, ఉద్ధరేది ఆత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన అన్నాడు. కాబట్టి మనం లోకంలో నుండి చాలామంది దగ్గరికి మనం ఉద్ధరించాలని గురువులను ఆశ్రయించి జపాలు చేసి వాళ్ళ దగ్గర ధ్యానం చేసి అసలు మనలో ఉన్న అసలు మనకు శత్రువు ఎవరో మనం తెలుసుకోలేకపోతున్నామండి. మన మనస్సే మనకు శత్రువు. దాన్ని నిగ్రహించుకోవడం చేతకాక, దాన్ని కంట్రోల్ చేసుకోవడం చేతకాక, ఎవరెవరినో ఆశ్రయించి ఎక్కడెక్కడో తిరిగి లేకపోతే ఏ తీర్థయాత్రలో చేస్తే అది ఎంతవరకు సాధన అంటే మనం ఏమి చెప్పలేమండి. ఎందుకనంటే ఇక్కడ ఏమంటున్నారంటే, మనల్ని ఉద్ధరేది ఆత్మనాత్మ, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలంటే ఎలాగా? మన మనస్సే మనకు శత్రువు. ఎలా శత్రువు? ఆత్మైవ రిపుహు అంటే శత్రువు. ఎప్పుడు శత్రువు అనమాట? కంటికి నచ్చిన దాని మీద మన దృష్టి పడ్డట్లయితే, దాన్ని అనుభవించాలని కోరిక కలిగినట్లయితే, అలాగే నాలిక రుచి ఏది పడితే అది ఎక్కడ దొరికితే అక్కడ తినాలనే కోరిక కలిగితే, ఎక్కడో పకోడీలు వాసనంగానే బడి దగ్గరికి వెళ్ళిపోవడం, కొనుక్కొని తినేయటం అనమాట. కంట్రోల్, నిగ్రహం లేకుండా ప్రవర్తించినట్లయితే ఏమండి, రెండు రకాలండి. ఒకటి ఆధ్యాత్మికంగా అతను నష్టపోతాడు. రెండోది ఏంటంటే ఐహికంగా కూడా అతను అనారోగ్యం పాలవుతాడు. వాడు సంగ్రహంగా భోజనం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇవన్నీ కూడా మనకు భగవద్గీత ఎటువంటి భోజనం చేయాలో కూడా మనకు భగవద్గీతలో చెప్పాడు. అందువలన అలా మనస్సు నిగ్రహించుకోలేకపోయినట్లయితే అంటే ఏంటనమాట, మన అంతేకాదండి. ఉదాహరణ చెబుతా మీకు. పిల్లవాడు ఒక చదువుకుంటే విద్యార్థి చదువుకుంటే పాట వినిపించింది ఎక్కడో ఏదో బయట. ఈ మనస్సు ఏం చెబుతుందంటే, ఒరే ఆ పాట వినరా, కాసేపు చదువు, పుస్తకం మానే అంటుంది. నువ్వు అలా లొంగిపోతే ఏమైంది? ఆ మనస్సు నీకు శత్రువు అయిపోయింది అంతే. నువ్వు పరీక్షలో సరిగ్గా రాయలేవు. అలా కాకుండా నువ్వు మనసుకు సమాధానం చెప్పాలి. రేపు నాకు పరీక్ష ఉంది, నేను ఇవాళ కనుక ఈ చదువుకోకపోతే నేను నష్టపోతాను, ఈ పాట ఎప్పుడైనా వినొచ్చు అని నువ్వు మనస్సుకు సమాధానం చెబితే అప్పుడు ఆ మనసు నువ్వు నిగ్రహించావంటే అది నీకు మిత్రుడు. నిగ్రహించలేకపోతే ఆ మనస్సు చెప్పినట్టు నువ్వు వింటే అది నీకు. చిన్న ఉదాహరణతో చెబుతున్నానండి మీకు. మనస్సును నువ్వు నిగ్రహించి నువ్వు ఏ విద్యుత్ ధర్మం ఉందో దాన్ని నెరవేరుస్తే అప్పుడు మనస్సు నీకు మిత్రుడు. అలా నిగ్రహించలేకుండా ఏంటి పంచేంద్రియాల్లోనండి, ఏ వాల్ పోస్ట్ కనపడపడినా రేపు పరీక్షణంగా వాళ్ళ సినిమాకి వెళ్ళిపోవటం. లేకపోతే అతను ఉంటే విద్యార్థులనే కాదండి, ఎవరైనా అంతే. ఉద్యోగి వాళ్ళు ఏదో మంచి ప్రాజెక్ట్ ఉంది, అది మానేసి ఏదో కబులు చెప్పుకుంటూ కూర్చోవటం, లేకపోతే ఇంకో ఏదో కాలక్షేపం చేయటం ఇచ్చేస్తే అప్పుడు మన మనస్సే మనకు శత్రువు. అవన్నీ మానేసి మన విద్యుత్ ధర్మాన్ని నిర్వహిస్తే మంచి పేరు ఉంది. దానివల్ల మనకు మంచి మిత్రుడు అనేటువంటి ఒక ఇది కూడా మంచిది వస్తుందండి. అందువల్లనేనండి మన వాళ్ళు ఏమన్నారంటేనండి, యోగము అంటే కూడా ఏమిటో నిర్వచనం చెబుతూ అంటారండి. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారండి. ఈ మనస్సేనండి, మనస్సు ఏంటంటేనండి రకరకాల పేర్లతో ఉంటుందండి. చిత్తం అన్నా, మనస్సు అన్నా, ఆత్మ, ఇవన్నీ కూడా ఒకటే. ఈ చిత్తవృత్తి నిరోధం చేయాలండి. ఎలా ఈ చిత్తవృత్తిని అంటే ఏంటి? దీని ఇష్టమైనడు పరిగెత్తుంటుంది మనస్సు. అలా పరిగెత్తే దాన్ని మనం ఆపగలిగినట్లయితే అప్పుడు మన మనస్సు మనకు. ఏమంటే ఒక మాట చెప్తానండి, ఇప్పుడు ఇవాళ ఇలా మనస్సును జయిస్తే వాడు ప్రపంచాన్ని జయించినట్టే అంటారండి పెద్దవాళ్ళు. ఎందుకనంటే మనం ఇవాళ ధ్యాన మందిరాలు కట్టుకొని ఏసు రూమ్లో కట్టుకొని ధ్యానాలు చేస్తున్నారండి. అంటే కొంతమంది కోపం రావచ్చు అండి. మరి మన పూర్వీకులు తపస్సులు చేసినప్పుడు వాళ్ళు ఎక్కడ చెట్ల కిందనే తపస్సు చేశారే. ఎంతో డిస్టర్బెన్స్, క్రూర మృగాలు ఆ పక్కన పెరుగుతాయి, శబ్దాలు వస్తుంటాయి, కానీ వాళ్ళకి ధ్యానం ఎలా నిలబడింది? ఇక్కడ మనం ఏసీ రూమ్లో ఉన్న మనకు ధ్యానం నిలబడదు. మధ్యలో మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఏదో గుర్తొస్తుంది. కాకపోతే ఏంటంటే ఏదో ధ్యానం చేసాం, యోగా చేసామని అలా సంతృప్తి పడుతున్నాం తప్ప దీనివలన మనం పూర్తి ప్రయోజనాన్ని పొందటానికి
మనం ఏంటంటే మన మనస్సును మనం నిగ్రహించుకోవాలి. దానికే మరొక పేరు యోగము. ఈ మనస్సు దాని పరిగెత్తడాన్ని నిరోధిస్తే దాని పేరే యోగం అని కూడా మనవాళ్ళు పేరు పెట్టారు. కాబట్టి ఎవరైతే మనస్సును స్వాధీనపరుచుకుంటారో వాళ్ళు ఎటువంటి వాళ్ళయ్యా అంటే వాళ్ళు ప్రపంచాన్ని కూడా జయించగలరని ప్రశ్నోత్తర మణిమాల్లో ఆదిశంకరాచార్యులు గారు అంటారండి. జితః జగత్యేన మనోహీయేన. వాడు మనసును ఎవరైతే జయిస్తాడో వాడు ప్రపంచాన్నే జయించగలడయా అంటారు శంకరాచార్యుల వారు. అందువల్ల మనం ఏంటంటే మనం గనక మనస్సును నిగ్రహిస్తే అది మనకు బంధువు. నిగ్రహించలేక మనస్సు చెప్పినట్టు మనం ప్రవర్తిస్తే ఆ మనస్సే మనకు శత్రువు. ఇది కొంచెం ఆధ్యాత్మికంగా ఉన్న నేటి యువతరం కూడా దీనికి ఆలోచించాలండి. ఇవాళ ఎన్నోనండి అక్రమ సంబంధాలు ఇవన్నీ కూడాను ప్రాణాంతకాలు అవుతున్నాయండి ఈ మనోనిగ్రహం లేకనేనండి. విలాసాల కోసం అని చెప్పి అప్పుల పాలైపోతున్నాం. ఎవరు అప్పిస్తాడా అక్కడికి వెళ్ళి అప్పు తీసుకుందాం అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా మన మనసు మనకున్న చాలు సంతృప్తి లేక ఈ మనసును మనం నిగ్రహించగలిగితే ప్రపంచాన్ని మనం జయించగలుగుతామని మనవి చేస్తూ స్వస్తి.